హాయ్ వ్యూవర్స్. ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి లేవగానే అప్డేట్స్ అనేది చూస్తున్నాను. మార్నింగ్ 7 నుంచి ఇప్పుడు టైం అరౌండ్ 11:30 అయింది. 4.5 అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ స్నానాలు తినటం అయిపోతే 4 అవర్స్ సీరియస్లీ 2 వీడియోల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఒకటి ఢిల్లీలో ట్రైన్కి సంబంధించి రైలు స్టేషన్ తొక్కిసలాట. 2 తమిళనాడులో తిరునల్వేలి జిల్లాలో ఈ మావిమదురై అన్నటువంటి ప్రాంతంలో అయ్య స్వామి అని చెప్పేసి ఒక దళితుడి మీద ఘోరంగా తన చేతులు నరట బుల్లెట్ నడిపాడు. ఈ బుల్లెట్ నడిపిన దానికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి మన 2వ ఛానల్ క్యాటలిస్ట్ డివోషన్ అందులో పెడతా చూడండి, డీటెయిల్గా చెప్తా. మీ గతంలో చెప్పుకున్నా భారతదేశం మొత్తం మీద అంటరానితనానికి సంబంధించి వరస్ట్ స్టేట్ ఏదైనా ఉంది అంటే తమిళనాడు. అండ్ ఈ అంటరానితనానికి సంబంధించి యాంటీ హిందూకి సంబంధించి యాంటీ అగ్రవర్ణాలకు సంబంధించి యాంటీ బ్రాహ్మణులకు సంబంధించి దిక్కుమలని శవరాజకీయాలు చేస్తూ పబ్బం గడిపిన రాజకీయ పార్టీలు ఉంది అదే తమిళనాడు. ఓకే, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా చూడండి. అందులో సెకండ్ వీడియో అందులో ఇస్తాం. సరే, మన టాపిక్ వద్దాం. మన ఢిల్లీలో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఎలా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పార్థసారథి గారని ఈయన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో హైదరాబాద్లో ఉంటుంది, ఫ్యాకల్టీగా చేస్తారు. అండ్ గతంలో బ్యాంకర్గా చేస్తున్నారు. నాకు ఈటీవీ ప్రతిధ్వని షోలో ఆయన గెస్ట్గా వచ్చినప్పుడు నాకు పరిచయం. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. నన్ను చాలా గొప్ప గౌరవిస్తారు ఆయన. ఇద్దరి మధ్య కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. సో నేను ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. ఎందుకు? దానికి ముందు నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం, కానీ సరిగ్గా ప్రశ్నించేవాడు లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి పెట్టా ఫేస్బుక్ పోస్ట్ అది. దెన్ ఆ తర్వాత ఈయన గుర్తు చేస్తూ పెట్టినట్టు ఒక లైన్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. గులాం దస్తగిరి రైల్వే మ్యాన్ అని చెప్పేసి లాస్ట్ ఒక వెబ్ సిరీస్ వచ్చింది. వెబ్ సిరీస్ ఆ సినిమా వచ్చింది, చూసారా? భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి అసలు సూపర్ ఉండేది చూడండి. అతను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆ రైల్వే స్టేషన్ సంబంధించి భోపాల్లో ఏ రకంగా అక్కడ మనుషుల్ని కాపాడాడు, తన ప్రాణాన్ని కూడా తెగించి అన్నది ఆ సినిమాలో చూపిస్తాడు. అది ఈయన కోట్ చేశారు. ఏమని? ఒక రైల్వే ప్రమాదం జరిగితేనో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితేనో సంతాపం తెలియజేయటం, విచారం వ్యక్తం చేయటం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం, ఇటువంటి వాళ్ళకి అది కావాల్సింది. గులాం దస్తగిర్ ఒక స్టేషన్కి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నటువంటి ఓ వ్యక్తి తన ప్రాణం కూడా తెగించి ఎంతమందిని ఎలా కాపాడాడు చూడండి. అటువంటి పాలకులు మాకు కావాలి అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారు, లీడ్ పాయింట్. నేను కాంగ్రెస్ కావాలి రావాలనే క్యాండిడేట్ని కాదు. అలా అని చెప్పేసి బీజేపీ తప్పు చేస్తే వాళ్ళు పనితీరు సరిగా లేకపోతే సైలెంట్ ఉన్న మనిషిని కూడా కాదు. మీరు గతంలో నేను చూస్తున్నాను. నేను బీజేపీని పొగిడినప్పుడు వాహ్వా అన్నటువంటి వాళ్ళు బీజేపీ చేసిన తప్పుని ఎత్తి చూపినప్పుడు అదే బీజేపీలో వచ్చి నానా రకాలుగా కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలలో అదే సంగతి. అందులో బీజేపీ వాళ్ళు ఇంకొంచెం. ఇప్పుడు విషయం ఏంటి? ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారండి, మహానుభావుడు. ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఎక్కడో ఓ చోట ప్రమాదం జరిగేది. లైన్మెన్ తప్పిదమో, స్టేషన్ మాస్టర్ తప్పిదమో, లోకో పైలట్ తప్పిదమో, ప్రకృతి విధ్వంసమో ఎలాంటి జరిగేది. నాది బాధ్యత అంటూ లాల్ బహదూర్ శాస్త్రి ఆ రోజు రాజీనామా చేశారు. ఈరోజు అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయమని కూడా అడగట్లా మనం. అయ్యా, 2012లో ఇక్కడే ఈ ఉత్తరప్రదేశ్ అలహాబాద్లో, దట్ మీన్స్ ప్రజెంట్ ప్రయాగ్రాజ్, ఇదే విధంగా తొక్కిసలాట జరిగిందిగా. అప్పుడు కూడా చనిపోయారుగా. ఇప్పుడు ఏంటి మరలా తొక్కిసలాట? మొన్న ఎక్కడైతే ఈ సంగం నూస్ అనేది ఉందో ప్రయాగ్రాజ్ దగ్గర తొక్కిసలాట జరిగిందా? సరే, భక్తుల మూఢకత్వము, ఎగబడతము ఏదో జరిగింది అనుకుందాం, వదిలేయండి. రైళ్లకు సంబంధించి క్రౌడ్ ఏ రేంజ్లో వస్తున్నారు, దానికి తగ్గట్టుగా మీరు లోపల క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. మొన్న సంజయ్ దట్ ఇన్సిడెంట్స్ కూడా ఎందుకు జరిగింది? రేవతి రామ ఎందుకు చనిపోయింది? క్రౌడ్ మేనేజ్మెంట్ లేదు అక్కడ. ఒకవేళ ఉన్నా సరిగా చేయలేదు వాళ్ళు. నిన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అక్కడ తొక్కిసలాట తమ వాళ్ళని కోల్పోయినటువంటి వాళ్ళు, దేవుడా బతికిపోయేవరా బాబు అనుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ప్లాట్ఫాము 12 మీదకి రావాల్సిన ట్రైను 16 మీదకి వస్తుందని చెప్పారు.
ఇన్సిడెంట్ జరిగింది 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద. ఎందుకు అక్కడ ఎస్కలేటర్ ఉంది? ట్విస్ట్ ఏంటి? యాక్చువల్గా అప్పటికే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్, దట్ మీన్స్ ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ కాబట్టి ఢిల్లీ టు భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ అది ఒకటి రావాలి, లేట్ ఉంది. అండ్ స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అంట, అది లేట్ ఉందంట. అది ఆ ప్రయాణికులు ఆల్రెడీ రైల్వే స్టేషన్ మీద రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. నెక్స్ట్ 2 ట్రైన్లు వేసారంట ప్రయాగరాజ్ వెళ్ళేవి, అవి లేట్ అంట, బట్ వచ్చేసినాయి అంట. దానితో ఏం చెప్పారు, 12వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద రావాల్సిన ట్రైన్ 16వ నెంబర్ మీదకి వచ్చిందని చెప్పేసి అన్నారంట. దాంతో ఒక్కసారిగా 2 ట్రైన్ల కోసం వేచి ఉన్న వాళ్ళు రాజధాని భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ అండ్ ఈ స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ కోసం వేచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్రయాగరాజ్ వెళ్తానికి 2 ట్రైన్లు కదా అని చెప్పేసి ఆ జనాలు, దాంతో ఒక్కసారిగా అటు ఇటు తొక్కిసలాట్లు, తోపులాట్లు అండ్ ఆ లేటుగా వచ్చిన ట్రైన్లోకి ఎక్కుదా ఉన్నట్టుగా ఒకరి మీద ఒకరు ఎస్కలేటర్ దగ్గర, ఈ మధ్యన ప్లాట్ఫామ్ దగ్గర జనాలు. అన్ని మించిన అతిపెద్ద దరిద్రం ఏంటో తెలుసా, ప్రమాదం జరగబోతుంది అని తెలిసి కూడా సైలెంట్గా ఉంటుంది. ఏ రకంగా? ఆంధ్రప్రదేశ్లో మరల ఇక్కడ వైసీపీ టాపిక్ తెచ్చి అని చెప్పేసి ఇది చించుకుంటే కామెంట్లు పెట్టకండి, నేను ఉన్న విషయాన్ని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా, దట్ మీన్స్ అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది కదా జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకు కొట్టుకుపోయింది? ఊర్లూరు కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది? పైనుంచి వరద వస్తుంది, ఈ అన్నమయ్య డ్యామ్ గేట్లు ఎత్తితే ఆ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలను ఇసుకుని తీస్తున్నారు. అక్కడ లారీలు అవన్నీ ఉండిపోయాయి. తీస్తే ఆ వైసీపీ కాంట్రాక్ట్ లారీలు అవన్నీ కొట్టుకుపోతాయి లేదా నీళ్ళు ఇరుక్కుపోతాయి అని చెప్పేసి అవి తీసే క్రమంలో ఈ డ్యామ్ గేట్లు ఎత్తడం, మరల పైనుంచి వరద కంటిన్యూ అయింది. ఒక్కసారి డ్యామ్ బద్దలైపోయింది, డ్యామ్ కొట్టుకుపోయింది, ఊర్లూరు కొట్టుకుపోయింది. నిన్న ఢిల్లీలో కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో గంటకి 1500 టికెట్లు అంటండి అమ్ముడుపోయింది. గంటకి 1500 టికెట్ల కౌంటర్లోనే తీశారు. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? అండ్ అక్కడికి ఆల్రెడీ కొని అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది? అంటే జనంతో కిర్చిపోవాలా. ఈలో ట్రైన్ వచ్చినాయి, మొన్న ఏకంగా ఏసీ ట్రైను వాళ్ళు ఫుల్ అయిపోయి, పేరుకే ఏసీ ట్రైను, ఓరు దేవుడా బెర్తలు లేవు, కూర్చోడానికి మొత్తం కిట్టకిట్టలాడిపోతా ఉన్నారు. అప్పటికి డోర్లు తీరా బాబు చెప్పేసి వాళ్ళు అంటే ఇంకేడ తీయాలరానంటే ఏసీ పోగి అద్దం పగలు కొట్టేశారు. అటువంటి వాళ్ళు ఉన్నటువంటి మన దేశంలో మినిమంలో మినిమం పోలీసులు పెట్టాలి కదా, అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర పోలీసులు పెట్టి కంట్రోల్ చేయాలి కదా, అది చేయలే. క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్. కంట్రోల్ చేసే పోలీసులు లేరు. ఇంతమంది జనాలు వచ్చారా బాబు, మొత్తం లోపలికి వెళ్తున్నారా బాబు అని అనౌన్స్మెంట్ సరిగా చేసి అక్కడ అధికారులు పంపించి వాళ్ళని కంట్రోల్ చేసింది లేదు. తీరా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 18 మంది చనిపోయారు. అందులో 11 మంది ఆడవాళ్ళు, 9 పిల్లలు అంటున్నారు. ఆ పిల్లలు 10 సంవత్సరాల లోపున్న పిల్లలు అంట. దండం పెట్టి మరీ చెప్తున్నా, ఒరే నాయన మీది ఏ మతమైనా కావచ్చురా బాబు, గుంపులుగా జనాలు ఉంటే ఆ గుంపులను మళ్ళీ అక్కడ రాయన కొంచెం దూరంగా ఉండండి రా బాబు. ఆడవాళ్ళకి మరలా చెప్తున్నా, ఇలా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. అసలు వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమైందా? ఇట్స్ ప్యూర్లీ మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇట్స్ ప్యూర్లీ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఫెయిల్యూర్. అదే మోదీ వచ్చి, ఇదే అశ్విని వైష్ణవ్ వచ్చి సంతాపం తెలియజేస్తున్నాం, విచారం వ్యక్తం చేస్తున్నాం, మా మనసంతా చనిపోయిన కుటుంబాలతోనే ఉండిద్ది. ఎవరికి కావాలి స్వామి? ఏంటి అసలు ఇది? మొన్న బాలాసర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను ఇలాగే రెస్పాండ్ అయ్యాను. నేను ఫేస్బుక్ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో మొత్తం రకరకాల పేర్లతో వైరల్ చేశారు. అందులో కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వైరల్ చేస్తే వాళ్ళ పేర్లతో పెడితే దాని కింద బీజేపీలు కామెంట్లు పెట్టారు. దెన్ నాకు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, టీఆర్ఎస్ వాళ్ళు, దెన్ వాళ్ళని ఫార్వర్డ్ చేసి మేము బీజేపీ నుంచి పోస్టులు పెడుతున్నావు అంటూ ఉంటావు కదా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎదుగు చూడు, ఈ పోస్ట్ నువ్వే కదా పెట్టావు, దాని కింద కామెంట్లు చూడు ఒకసారి అని చెప్పేసి అన్నారు. ఘోరాతిఘోరంగా తిడుతూ ఉన్నాయి కామెంట్లు. బట్ అక్కడ ఎవరైతే షేర్ చేస్తే వాళ్ళని తిరుగుతా కామెంట్లు పెట్టారు. ఇందులో ఎక్కువ లేడీస్ ఉన్నారు. అంటే నిజాన్ని చెప్పొద్దు, తప్పు చేసినట్టు ప్రశ్నించవద్దు. మన దేశంలో జనాభా పెరగడం అనే సమస్యలు కాదండి. ఈ జనాలు రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి బానిసలుగా ఉండటం అనేది అది పెద్ద సమస్య. నేను మరలా చెప్తున్నా, చదువుకున్నటువంటి మేధావులు కూడా హిందుత్వం అంటే బీజేపీ అంటే ఈరోజు తయారైపోయారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు పెరిగిన తర్వాత తెలుసో తెలియకో కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. అవి కంటిన్యూ అవుతుండేది ఇంకా, నో డౌట్.
ఇంకా అన్నిటికీ మించి సరైన ప్రతిపక్షం లేకపోవడం. మీరు అనొచ్చు ప్రతిపక్షం ఉంది కదా, రాహుల్ గాంధీగా ఉన్నాడు కదా అని. ఏం ప్రశ్నిస్తున్నాడు, ఏం క్వశ్చన్ చేస్తున్నాడు? బుర్ర ప్రాపర్ వేలో వాడాలా, అలా వాడి ఆ రకంగా పార్లమెంట్లో క్వశ్చన్ చేయాలి, అసెంబ్లీలో ఆ రకంగా చర్చలు నడవాలి. నడుస్తుంది అసలు ఎక్కడన్నా? సరైన బుర్రన్న ప్రతిపక్షం లేకపోవడం, సోషల్ మీడియాల వల్ల విపరీతంగా అబద్ధాలు నిజాలుగా ప్రచారాలు జరగటం, అండ్ కాంగ్రెస్ ఏం తప్పు చేసిందంటే మొత్తం బయట పెడుతుంటే వ్యతిరేకత రావటం, మోడీ ఏం చేసినా సరే పాజిటివ్గా ఆలోచిస్తుండటం. దానివల్ల ఏమవుతుంది, మీడియాతో సహా జనాలతో సహా మోడీ చేసిన మంచిని చూస్తున్నారు. ఎస్, మంచిని చూడాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు చేసిన తప్పిదాలను క్వశ్చన్ చేయాలి కదా, పొరపాట్లు ఏం జరిగితే అవి జరగకుండా చూడాలి కదా, తప్పులు చేస్తుంటే అవి ఇంకోసారి రిపీట్ కావద్దని చెప్పాలి కదా. ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, ఎన్ని తొక్కిసలాటలు జరుగుతాయి. బుల్లెట్ ట్రైన్లు వేస్తున్నారు, ఇంకా రెడీ చేయాలి, ట్రాక్లు రెడీ చేస్తారు, ఓకే. వందే భారత్ ట్రైన్లు వేస్తారు, ఓకే గుడ్. ఫార్మర్ ఎక్స్పోర్ట్ చేస్తున్న ట్రైన్లు, ఓకే గుడ్. జనరల్ బోగీలు ఎన్ని ఉన్నాయి? రీసెంట్గా మొత్తుకుంటే చాలా చోట్ల ఈ జనరల్ బోగీలు వచ్చేసి ముందు ఒకటి వెనకాల ఒకటి పెంచారు. ఈలోపు ఏం చేశారు, స్లీపర్ క్లాసులు తగ్గించారు, ఏసీ క్లాసులు పెంచారు. అంటే ఒక కామన్ మ్యాన్ అండ్ బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగే గుంపులో గోవిందలాగా బతికేయాలి. డబ్బు ఉన్నట్టు బిందాస్గా విలాసంగా వాడు బతకాలి, ఉండాలి. ఈవెన్ ఇప్పుడు ప్రయాగరాజ్ దగ్గర కూడా, కుంభమేళా దగ్గర కూడా, మహాకుంభమేళా దగ్గర కూడా డబ్బున్న వాళ్ళు పొలిటీషియన్స్ ప్రశాంతంగా స్నానాలు చేసి వస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళు ఓ దేవుడు ఆ గుంపులోనే ఆ మందలోనే ఆ రకంగా. సో ఇటువంటి జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఇతర మతస్థులకు చులకన అవుతుంది, ఇతర దేశాల వాళ్ళకు చులకన అవుతాం. అన్నిటికీ మించి కొంతమంది దేవుడు ఉన్నాడు లేదా ఉన్నాడు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని నాస్తికులుగా మార్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇటువంటిప్పుడే. సో పాలకుల వైఫల్యం ఇది. చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్ర గాయాలైన వారికి 2.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, స్వల్ప గాయాలైన వారికి ₹1,00,000 ఎక్స్‌గ్రేషియా. ఎవరికి కావాలి సార్? సరే కావాలి, వాళ్ళు హెల్ప్ అయితే ఓకే కాదనడం. మీరు ఎన్నిసార్లు ఇవే రిపీట్ చేస్తూ ఉంటారు. అదేమంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 4 ట్రైన్లు వేసేసి అందరూ పంపించారంట. అదేదో ముందు చేయాలి కదా. ఇంతమంది వస్తున్నారు అన్నప్పుడు గంటకు 1500 టికెట్లు తిరుగుతున్నాయంటే ఏం పీకుతున్నారు రా బాబు అనకూడదు. కానీ అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది కానీ రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ ఏం చేస్తున్నారు? న్యూఢిల్లీ రాజధాని మళ్ళీ అది భ్రష్టు పట్టించేస్తున్నారండి. సీరియస్ చెప్తున్నాను. బానిసత్వంతో ఉన్నటువంటి జనాలు అండ్ మేము ఇంతే, మేము ఇలాగే ఉంటాం, మేము ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకున్నటువంటి కొంత పాలకులు. నేను మరలా చెప్తున్నా, వెన్ కంపేర్ టు ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్స్ ఐఎమ్ షూర్ ఒక ప్రధాని మన పివి నరసింహారావు గారు, ఒక వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు మోడీ, నో డౌట్ అప్పులు తెస్తున్నా డెవలప్మెంట్ జరుగుతుంది. విదేశీ సంబంధ వ్యవహారాల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు కాదనట్ల. బట్ ఇంటర్నల్గా అన్నప్పుడు ఖచ్చితంగా చాలా తప్పిదాలు అయితే జరుగుతున్నాయి. అలానే మళ్ళీ వేరే పార్టీ సైడ్ వెళ్ళమని అనట్లా. ఇప్పుడు ఇంట్లో మన నాన్న ఉన్నాడు, తప్పు చేశాడు, మనోడే సర్దుకుపోతామా? క్వశ్చన్ చేసి సరి చేసి మళ్ళీ ఇంట్లోకి రాణిస్తామా? క్రాస్ చెక్ చేయండి. ఈ వీడియో మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత మంచి మీరు చేసినట్టు. ఏ రకంగా ఈ దేశానికి మంచి చేసినట్టు, ఈ సమాజానికి మంచి చేసినట్టు, ప్రస్తుతం ఉన్న పాలకులని ప్రశ్నించడానికి, వారి తప్పుల్ని సరిచేసుకునే విధంగా ఉండటానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది.